హలో నమస్తే అండి. నేను సీఎం గారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయిన మిలిటరీ భూమిని 22A నుంచి తొలగించమని అడిగారు సార్. చెప్పారు, సంతకాలు పెట్టారు. కానీ మాకు ఎంఆర్ గారు ఇప్పుడుకొచ్చి మేము ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా మాకు ఎటువంటి చెయ్యకుండా మమ్మల్ని నానా తిప్పలు తిప్పెడుతున్నారు. మా తాతగారు మా దేశం కోసం పోరాడారు. మా తాత కట్టా అర్జునరావు గారు ఆయన 1935 నుంచి 1945లోని మన దేశం కోసం బర్మా యుద్ధం చేసి మన దేశం కోసం పోరాడి వార్ మెడల్, బర్మా మెడల్, స్టార్ మెడల్ 1935 నుంచి 1945 దాకా పోరాడి అతను ఎంతో ఇచ్చేస్తే ఈరోజు మా మామయ్య గారైన మోసంతో వారికి కట్టా అర్జునరావు మాజీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 పిల్లలు. అందులోని కట్టా కాశీ విశ్వనాథ్ గారు, ఎన్నం శాంతకుమారి, కూరాకుల చంద్రలీల. అటువంటిది ఇప్పుడు ఎవరికి ఆడపిల్లలకి హక్కు లేదని ఈ భూమి మీద మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిప్పుతూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పుతూ మాకు ఎటువంటి న్యాయం చేయకుండా ఎంఆర్ఓ గారు నానా తిప్పలు పెడుతున్నారు. మా తాతగారు స్వతంత్ర యోధుడు, అది ఎక్స్ సర్వీస్ మ్యాన్. అలాంటి ఆయన్ని ఇప్పుడు ఇక్కడ తిప్పించి మేము భూమి ఇది కాలువ భూమి అంటున్నారు సార్. చూడండి ఎక్కడ కాలువ భూమి ఉంది చూడండి సార్. ఇక్కడ ఎక్కడైనా కాలువ ఉందా చెప్పండి ఎవరైనా. ఎంఆర్ఓ గారు కాలువ ఉంది, కాలువ భూమి ఉంది అంటున్నారు. ఇక్కడ మేము షెడ్ కట్టుకుని షెడ్ ఉంది, మేము పంటలు పండిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మమ్మల్ని ఇలా మోసం చేసి మమ్మల్ని తిప్పిస్తున్నాం. మేము కలెక్టర్ ఆఫీస్ తిరిగి మేము వెళ్తే కంప్లైంట్ కొన్ని సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాం. మాజీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా మన స్వతంత్రం కోసం, మన దేశం కోసం 1935-45 నుంచి పోరాడి 1947లోని 1947లోని బ్రెయిన్లోని గన్ షూట్ వెళ్ళింది ఇయర్లోస్కి వెళ్తే మన ఆర్మీ వాళ్ళు బయట పంపించారు 1947లో. అలాంటి ఆయన 3 ఎకరాల భూమిని ఇప్పుడు 73 సెంట్లు చేసి ఇస్తే అది మాకు చెందదు, ఇది కాల్వా భూమి అంటున్నారు సార్. ఎక్కడుంది చెప్పండి సార్ కాల్వా భూమి? చుట్టూ ఇల్లులు ఉన్నాయి, మధ్యలో మా పొలం ఉంది సార్. కాల్వా ఏముంది సార్? నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ గారు, మన రెవెన్యూ ఆఫీస్ గారు ఇచ్చేవయ్యాలి భూమి కదా, వాళ్ళ తాతగారు స్వతంత్ర పోరాటం చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు కాలువ ఏం లేదు, మేము చూసాం చుట్టూ ఇల్లు ఉన్నాయి, ఇమ్మన్నా సరే మన ఎంఆర్ఓ గారు లేదు సార్ అది కాలువ కాదు సార్, మావి అబ్జెక్షన్ పెడుతున్నారు సార్. ఇప్పుడు 20A పిఠాపురం సార్, ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఊరు, ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఊరు 22A. అదంటిది పవన్ కళ్యాణ్ గారు మా స్వాతంత్రం మా తాతగారు పోరాడి 1935-45లో పోరాడితే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం. మాకు ఎటువంటి న్యాయం చేయకుండా మా మావయ్య గారు కొన్ని ఆస్తులు అధిపతి సార్. ఆయనకు ఒక్కడికి అంటున్నాం, మేము మిడిల్ క్లాస్లో మా పెద్దమ్మ గారు మేము ఉన్నాం కాబట్టి మాకు సమాన హక్కుదారులు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మన సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు సార్, 22Aలో భూమి ఉన్నదని రిమూవ్ చేయమని చెబుతున్నారు. కానీ మన ఎంఆర్ఓ గారు మేమేమో చదువు రానట్టు, నేను MBA HR చెన్నైలో చేశాను, నాకే చదువు లేనట్టు అక్కడ ఎంఆర్ఓ RDO గారు ముందు వాదిస్తున్నారు సార్. కలెక్టర్ ఆఫీస్లోని ఇది కాల్వా భూమి, వాళ్ళు మా అబ్జెక్షన్ పట్టాడు. 20Aలో భూమిని ఎలాగ అబ్జెక్షన్లో పెడతారు సార్? 28 భూమి ఉంది, గవర్నమెంట్ ఇవ్వలేదు, గవర్నమెంట్ చేయలేదు, ఆయన ఎలాగ అమ్మేస్తాడు, ఎలా కొనేస్తాడు? అది అతను తప్పు, అతని మీద యాక్షన్ తీసుకోవాలి. మా మీద సార్, మా తాతగారు భూమి మాకు ఇమ్మంటున్నాం, మాకు సమాన హక్కుదారులు చేయమంటున్నాం, ఆయన చేయనంటున్నాడు, ఎంఆర్ఓ చేయనంటున్నాడు. అతను మా మావయ్య దగ్గర లంచం తిని చేస్తే మా మావయ్య గారు చేస్తాను, కట్టా కాశీ విశ్వనాథం చేస్తాను, లేకపోతే అది గవర్నమెంట్ చెందుతుంది అంటున్నాడు ఆయన. మాకు మాత్రం ఆడవాళ్ళు లేను, ఒక SC కులానికి చెందిన మాలో ఆడవాళ్ళని ఇలా ఇబ్బంది పడ్డాం, ఒక పవన్ కళ్యాణ్ ఊర్లో ఇబ్బంది పడ్డాం. ఎంత ఇది సార్. సీఎం సార్ ఆర్డర్స్ ఇచ్చినా సరే మాకు ఎటువంటి చేయకుండా రూల్స్ అడుగుతున్నారు సార్. ఆ రెవెన్యూ ఆఫీస్ అధికారులు రూల్స్ ఏంటి సార్? 28లో భూమి అమ్మడానికి కుదురుతుందా? వాళ్ళకి తెలుసా సార్ రూల్స్? తిరిగేసి మీరు ఏం చదువుకున్నారమ్మా నన్ను అడుగుతున్నాడు. ఆయన రూల్స్ చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఏం విడుదల చేశారు సార్? ఆయన రూల్స్ రెగ్యులేషన్ 28 భూమిలో వీళ్ళు రిలీజ్ చేయండి అని. ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్వాతంత్రం ముందు పోరాడిన వ్యక్తిని ఇలా వాళ్ళ పిల్లని ఇలా తిప్పించి మర్యాద లేకుండా ఇప్పటికీ పెట్టినా సార్. 22 డిసెంబర్లో పెట్టాం సార్ ఆర్జీ. ఇప్పటికొచ్చి అయినా చెప్పకుండా మాకు ఇలా తిప్పిస్తున్నారు. ఎంఆర్ఓ గారు సైన్ పెట్టినట్టున్నారు సార్. పోతే గవర్నమెంట్ పోవాలి కానీ, లేకపోతే మా మావి గారు చేస్తానని మా మావి గారు లంచం తిని అన్నీ చేశారు. కాబట్టి సార్ గత సంవత్సరాలుగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ 10 సంవత్సరాలు దయచేసి మార్చండి సార్.
దయచేసి ఎంఆర్ ఆఫీస్లో స్టాఫ్ని మార్చండి సార్. లంచాలు తిని 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 క్రిస్టియన్ సంఘాలతో కూడి ఎంఆర్ఓ నానిచ్చేస్తున్నాడు సార్. అది సార్ క్రిస్టియన్ సంఘాలతో కూడి మా మేనమామకు సపోర్ట్ చేసుకొని ఒకసారి ఒక ఆడవాళ్ళకి ఎస్సీకులని చెందిన మాలలకి ఎటువంటి చేయకుండా మాకు ఇలాగ చేస్తున్నాడు సార్. దయచేసి ఆ ఎంఆర్ఓస్లో స్టాఫ్ని అంతా మార్చి ఆ ఎంఆర్ఓ గారికి సరైన బుద్ధి చెప్పి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. సార్ ఇది మన పవన్ కళ్యాణ్ పిఠాపురం ఊరు సార్. మన పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అయిన ఊరు, మన పవన్ కళ్యాణ్ ఎంపీ గారు అయిన ఊరు. అది మా తాతగారు 1935 1945లో పోరాడిన భూమి ఇది. ఆ భూమిని మా తాతగారు మన భారతదేశం కోసం పోరాడి ఆ రోజుల్లోని 1940 బుల్లెట్ వెళ్తే బయట పంపిస్తే ఇదే సార్ ఆర్మీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చేసిన న్యాయం, ఇదే సార్ ధర్మం చెప్పండి. ఇప్పటికే అమ్మారు అసలు లంచం తిని మా మేనమామ దగ్గర మాకు ఎటువంటి న్యాయం చేయకుండా మమ్మల్ని ఇలా నానా బాధలు పెడుతూ మమ్మల్ని ఇలా ఆఫీస్ చుట్టూ కొన్ని సంవత్సరాలు తిప్పుతూ ఇప్పుడు కూడా రెవెన్యూ అధికారులు ఆ ఎంఆర్ఓ మాటిని అయ్యే ఇచ్చామంటే ఇవ్వండి సార్ కాల్వా భూమి. వాళ్ళ మామ అబ్జెక్షన్ పెడుతున్నారు సార్. వాళ్ళ మామ అబ్జెక్షన్ పెట్టడానికి అది 22లో ఉంది. అతను ఎలా రిజిస్టర్ చేసుకుంటాడు, అతను ఎలా కొంటాడని మీరు అడగాలి కదా సార్. ఇదే న్యాయం సార్ కలెక్టర్ ఆఫీస్లోని. ఇదే సార్ ఎంఆర్ఓ గారు మాకు చేయను అంటున్నారు సార్. చేస్తే మా మావి గారు కాలువ ఎక్కడుంది సార్? కాలువ చూపించండి సార్. చుట్టూ ఇల్లులు ఉన్నాయి సార్, చూడండి చుట్టూ ఇల్లులు ఉన్నాయి, చుట్టూ ఇల్లులు పొలాలు మేము పండించుకుంటున్నాం. ఎక్కడుంది సార్ కాలువ? ఎక్కడుంది సార్ కాలువ? చూపండి సార్. కాలువ ఎక్కడుంది చూపించండి. కాలువ ఎక్కడుంది? చుట్టూ ఇల్లులు అన్నీ ఉన్నాయి. అతను చెప్పేది ఇది న్యాయమా, ఇది ధర్మా? చెప్పండి సార్, చెప్పండి. మాకు ఇలా ఇలా చేకో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ కూతురు సార్ ఇవిడ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూతురు ఇవిడ. ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను బాబు ఎంఆర్ఓ చుట్టూను. పవన్ కళ్యాణ్ బాబు, నారా చంద్రబాబు నాయుడు అన్న నాకు న్యాయం చేయన్నా, నాకు న్యాయం చేయన్నా మా నాంది. ఎన్నో సంవత్సరాలు తిరుగుతున్నాను. ఇదిగో సార్ ఇక్కడ షెడ్ కట్టుకొని చుట్టూ ఇల్లు ఉన్నాయి సార్. కాలువ లేదు, ఏమీ లేదు. ఆయన మాకు కూడా మా మేనమాగా చేస్తున్నారు. ఇదిగో సార్ మా తాతగారు పోరాడి తెచ్చి స్వతంత్రంలో పోరాడి తెచ్చిన భూమి సార్. 1935లోని 1945లోని పోరాడి వచ్చి ఆయన ఎంతో స్వాతంత్రం కోసం ఇచ్చేసి రక్తం జారబోతుంది. ఈరోజు ఎంతో ఎస్సీ మాల కులం అంటున్నారు. అంబేద్కర్ సంఘానికి ఏం చేశాడు? అంబేద్కర్ సంఘంలో ఉండే ఇలాగ ఆడపడుచులకి ఆడబిడ్డలకి ఇలాగ అన్యాయం చేయొచ్చు ఆయన. ఆ సపోర్ట్ చేయడం అంత కోటీసులు ఉంటే అంత న్యాయం చేయడం ఇదే సార్. అంబేద్కర్ సంఘం అంటే సొంత మేనమామ. ఆ ఎంఆర్ఓ గారు వచ్చి చేస్తా నీకు చేయను అంటున్నాడు. ఆ సార్ రెవెన్యూ అధికారులు ఇస్తానన్నా ఇవ్వకుండా చేస్తున్నాడు. కాలువ భూమి అంటున్నాడు. ఎక్కడుంది సార్ కాలువ? చూడండి సార్, ఇల్లంతా ఇల్లున్నాయి. మా తాతగారు మా వారసులు అయ్యి మాకు ఇదా పరిస్థితి. స్వాతంత్రం నుంచి పోరాడిన వ్యక్తులకి ఇదా పరిస్థితి. పట్టా ఉంది సార్, అన్నీ ఉన్నాయి సార్. అయినా సరే మాకు ఎంఆర్ఓ ఇలా తిప్పిస్తున్నాడు. దయచేసి ఎంఆర్ఓ ఆఫీస్లో అందరినీ మార్చండి సార్. లంచాలు తిని ఆ క్రిస్టియన్ సంఘంలో ఉండి మమ్మల్ని ఇలా నానా బాధలు పెడుతున్నారు సార్. ఉంటాను సార్. నాకు న్యాయం పవన్ కళ్యాణ్ అన్న న్యాయం జరగాలి. ఒక ఎస్సీ కులం మాల అమ్మాయికి న్యాయం జరగాలి అన్న. నేను ఓటేసి గెలిపించాను, నేను నాకు గెలాలి, నాకు రావాలన్నా పవన్ అన్న, నాకు రావాలి. సీఎం నాన్న నాకు రావాలి, సీఎం సార్ నాకు రావాలి. మీరు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్ అని ఇక్కడ పెట్టాం. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంది, మీరు చేయరా సార్? వస్తాను సార్, నాకు న్యాయం చేయండి సార్ మా భూమికి. బాబు